నమస్తే అండి. మీ అభిమాన ఛానల్ అభి టీవీకి స్వాగతం. నేను మీ ఖతర్నాక్ కవిత. మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం? మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం. కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం. అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం. మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు, ఇంటి పనులు, వంట పనులు, నమస్కారం చేయాలన్నా, రాయాలన్నా చేతులు అనేవి మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది. చూశారు కదా, ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి. ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త సాముద్రిక శాస్త్రం. ఇందులో సుమారు 50 ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి? అందరికీ ఒకే రకంగా ఉంటాయా? అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా? ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి గోపాలకృష్ణ గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈ 4 రేఖల గురించి చెప్పింది బాగుంది. ఇప్పుడు ఈ 4 రేఖల్లో ఏదైనా ఒక రేఖ లేకుండా ఎవరైనా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా గురుగారు? ఉంటారు. నేను ముందుగానే చెప్పాను, జీవిత రేఖ లేకుండా ఎవరు ఉండరు. ప్రధానం జీవిత రేఖ. ఇకపోతే శిరోరేఖ చిన్నగా ఉండటం కానీ కొంతమందిలో లేకపోవటం కూడా ఉంటుంది. రేర్ కేసెస్. కొన్ని లక్షల్లో కోట్లలో 1-2 ఉంటాయి శిరోరేఖ లేకుండా ఉంటాయి. అంటే శిరోరేఖ లేకపోతే ఏమవుతుంది అంటే మన మెదడులో ఏ రకమైనటువంటి స్పందన ఉండదు. జీవితం ఉంటుంది, మనిషి ఉంటాడు, అభివృద్ధి ఉంటుంది, బుద్ధిమాన్యం అంటాం మనం. అంటే వాళ్ళకి తెలివితేటలు ఏమీ ఉండవు. మనం చూస్తూ ఉంటాం గ్రేడింగ్ కూడా దాంట్లో. ఈ రేఖ యొక్క అస్తవ్యస్త స్థితిని, అది ఉండి లేనట్టు ఉండటాన్ని బట్టే మనం బుద్ధిమాంద్యుల్ని చూస్తూ ఉంటాం. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ అంటాం. ఇకపోతే కొంతమందిలో ఈ రేఖ దీంతో కలిసిపోయి ఒకే రేఖ కింద ఉంటుంది. అంటే శిరోరేఖ హృదయ రేఖ కలిసిపోయి ఒక రేఖ కిందే ఉండవచ్చు. మొత్తం రేఖ లేకుండా మాత్రం ఉండదు. అంటే జీవిత రేఖ, హృదయ రేఖ ఈ రెండు ఉంటాయి. జీవితం ఉంటుంది, అతనిలో హృదయం అంటే ఏదో తత్వం ఉంటుంది. మెదడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఓకే. అంటే బుద్ధిమాంద్యులు అయితే కొంచెం మెదడు తక్కువగా ఉంటుంది. అదృష్టం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలని, రేఖ ఉండాలని లేదు. ఈ రేఖలన్నింటినీ మనం సమన్వయం చేసుకుని, గుర్తులను సమన్వయం చేసుకుని చెప్పేయచ్చు. కొంతమంది అదృష్ట రేఖలు ఏంటంటే చాలామంది ఉంటారు. అయితే కొంతమందిలో ఇక్కడ బాల్యంలో ఉండదు, ఇక్కడ నుంచి ఉంటుంది. కొంతమంది పైన రావచ్చు. అంటే అదృష్ట రేఖ 100 సంవత్సరాలు మనం చూస్తున్నప్పుడు పుట్టుకతోటే వాళ్ళు అదృష్టవంతులు కాకపోవచ్చు. వాళ్ళు సాధన ద్వారా ఒక వయసు వచ్చిన తర్వాత అదృష్టవంతులు. అక్కడి నుంచి కనబడుతుంది రేఖ. అంటే అదృష్ట రేఖ విషయంలో అది ఖచ్చితంగా ఉండాలి, దృఢంగా ఉండాలి అని లేదు. మిగిలిన రేఖల్ని మనం అంచనా వేసుకోవచ్చు. కానీ జీవిత రేఖ లేకుండా మాత్రం ఎవరు ఉండరు. అలాగే ఆత్మరేఖ, హృదయ రేఖ అది లేకుండా ఉండరు. కొంతమందిలో 2 రేఖలు ఉంటాయన్నమాట. అంటే జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ కలిసిపోయి ఒక గీత కింద ఉంటుంది, అంతే, ఇంకేముండవు. అక్కడ రేర్ కేసెస్. కొంతమందిలో ఇంకా చాలా రేఖలు ఉంటాయి. బుధరేఖ, రవిరేఖ, ఉపకుజరేఖ, గురురేఖ, ఇంకా ఇతర పాలన రేఖలు చాలా ఉంటాయి. ఎన్ని రేఖలు ఎక్కువ ఉంటే అన్ని కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అయితే రేఖలు తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ప్రధాన రేఖలు 4 స్పష్టంగా ఉండి చక్కగా ఉంటే హాయిగా జీవితాన్ని
అభివృద్ధి చేసుకుంటూ మీరు చూసుకోవచ్చు. నా చేతిలో తక్కువే ఉంటాయి రేఖలు.